శాపపు కట్లకు ఒక ముగింపు కావాలి అంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని సిద్ధపరుచుకునే వేటలో మనమందరం ముందుముగా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులమైన మనం నిద్రపోవడానికి అవకాశం ఇవ్వకూడదు. సమయం ఉన్నప్పుడే వేగముతో దేవుని వాక్యాన్ని సమకూర్చుకునే పనిలో పరిగెత్తాలి. ఆమె చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. రోమా పత్రికలో పౌలు గారు అంటారు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలట. దేవుని యందు తీవ్రత. ఈ రోజుకు కావలసిన మెటీరియల్ నాకు కావాలి, ఆహారం నాకు కావాలి. ఏమండి, మా తల్లులు స్తోత్రం కలుగును గాక ఉదయకాలం లేచిందంటే మంచి ప్లాన్లు చేస్తూ ఉంటారు. ఏం ఉదయకాలం కదా, రాత్రి ప్లాను. ఉదయకాలం ఏం టిఫిన్ చేసుకోవాలి, అవునా కదా? మధ్యాహ్నానికి ఏం భోజనం, రాత్రికి వెరైటీ ముందే ప్లానింగ్లో ఉంటాయి కదా. ఈ భౌతికపరమైన ఈ శరీరం బ్రతకడానికి, దృఢంగా ఉండటానికి, మరి ఆత్మ సంబంధమైన జీవితం బలంగా ఉండాలా వద్దా? దాని కొరకు ప్లాన్ ఏమైనా ఉందా? దాని కొరకు సిద్ధపాటు ఏమైనా ఉందా? ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటున్నాడు, వర్ణాను కళ్ళము దగ్గరికి రాగానే తెగులాగడానికి గల కారణం వర్ణాను కళ్ళములో గోధుమలను సిద్ధపరచుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆహారం లేక దేవుని భోజనం ఎలాంటిదో చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మరొక పాయింట్కి వెళ్తాను. స్తోత్రం కలుగును గాక. గొప్ప దైవజనుడైనటువంటి ఏలియా, చెప్పండి ఏలియా అనండి. ఎలాంటి దైవజనుడు తెలుసా? ప్రజలు రెండు తలంపుల మధ్యలో ఉన్నారు అంటే తట్టుకోలేకపోయాడు. ప్రజలు రెండు ఆలోచనల మధ్యలో ఉన్నారు అంటే భరించలేకపోయాడు. ఏదైతే అది అయింది, ఎంత కాడికైతే అంత కాడికైంది అని చెప్పి ప్రజలందరికీ ఒక పిలుపునిచ్చాడు. బాబు, రేపు మీరందరూ కర్మేలు పర్వతానికి రండి, అక్కడ ఎవరు గొప్ప తేలిపోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉంటే ఉండాలా, లేకపోతే ఊడితే ఊడిపోవాలా. ప్రైజ్ ది లార్డ్. నాన్సుడు ఎవరు వద్దని చెప్పేసి అందరిని అక్కడికి రప్పించేసి వారికి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఆ ఛాన్స్ లో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. తర్వాత ఏలియా మోకాలుని ప్రార్థన చేశాడు. ఆకాశము నుండి అగ్ని దిగి అద్భుతం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. ఎప్పుడైతే అద్భుతం జరిగిందో పరిగెత్తించి 450 మంది ప్రవక్తలు ఏం చేశాడు? ఖతం చేశాడు. స్తోత్రం కలుగును గాక. అంత గొప్ప వైరాగ్యశాలి, అంత గొప్ప దేవుని కొరకు రోషము కలిగిన దైవజనుడు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మహారోషము కలిగిన వాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక లెటర్ వచ్చింది. ఏంది ఆ లెటర్లో? మా వాళ్ళను చంపినవలే బిడ, రేపు ఈ టైం కల్లా వాళ్ళలో ఒకటి వల్ల నీ పని అయిపోతుందని చిన్న లెటర్ రాగానే ఇంత అభిషేకము కలిగిన దైవజనుడే అయినా, దేవుని కొరకు రోషముగా బ్రతికిన దైవజనుడే అయినా మానవుడే కనుక కొంచెం భయపడ్డాడు. స్తోత్రం కలుగును గాక. ఆ సేవకులమైన మా జీవితాలలో కొన్ని భయాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి. భయపడిపోయి సేవ వద్దు, గీవవద్దురా నాయన, యేసు రక్తమే చేయం. హల్లెలూయా. సేవ వద్దు, ఏదో ప్రభా ఇంత మట్టుకు చాలు, నేను చేసిన సేవకి నా ప్రాణాన్ని తీసుకొని పారిపోయి ఒక రోజు ప్రయాణం అంతా వెళ్ళిపోయి బదరీ వృక్షం కింద నిద్రపోతున్నాడు. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేసుకొని పడుకున్నాడు? మరణాపేక్ష కలిగిన వాడు. ఏ అపేక్ష? ఇక చాలు, ఈ శ్రమల్ని తట్టుకోలేను, ఈ బాధల్ని తట్టుకోలేను, ఈ యొక్క వార్నింగ్స్ నేను తట్టుకోలేను, నా ప్రాణం తీసుకో చాలు సార్, చేసిన సేవకాడికి చాలు అని పడుకుంటే దేవుని దూత దిగి వచ్చింది. కొట్టుగట్టిగా సపట్లు. హల్లెలూయా. ఏలియా దగ్గరికి దేవుని దూత దిగి వచ్చి, ఏలియా లేచి భోజనం చేయి, చేసి బయలుదేరు అనగానే లేచి నిద్ర మొక్కలు లేస్తే ఏముందా అక్కడ? కాల్చబడిన అప్పము నీళ్ళ కొట్టి ఉందట. స్తోత్రం కలుగును గాక.
ఏ ఏ అప్పం ఉందటమ్మా? కాల్చబడిన కొంచెం గట్టిగా. కాల్చబడిన అప్పం అంటే ఫ్రెష్ ఫుడ్, బలమైన ఆహారము, తాజా ఆహారం. స్తోత్రం కలిగి ఫ్రెష్ ఫుడ్ ఉంది. తిన్నాడు, మళ్ళీ పడుకున్నాడు, మళ్ళా లేపింది దేవుడు. లే, భోజనం చేయి, శక్తికి మించిన ప్రయాణము చేయాలి. గట్టిగా చెప్పండి. శక్తికి మించిన ప్రయాణం